brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నీటిపైనే తమ చిత్తం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ నీటిని గురువుకి దారాదత్తం చేస్తున్నారంటూ రేవంత్ ని టార్గెట్ చేసింది విపక్షం. తెలంగాణలో బనకచెర్ల చర్చ రచ్చరాజేసింది. బనకచెర్ల చర్చే జరగలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్ అయింది. నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగితే మరొక ఉద్యమం తప్పదని హెచ్చరిస్తోంది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై విమర్శలు వెల్లువెత్తాయి. గురువు చంద్రబాబు చెప్పినట్టు శిష్యుడు రేవంత్ రెడ్డి నడుచుకున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. బనకచెర్లపై చర్చ జరగలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. కిందికి నీళ్ళు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతుల ఇవాళ కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి తట అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం. మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. తప్పేమున్న దానిలో? ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచెర్ల కడుతున్నాం, బనకచెర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లో కూడా దాంట్లో కూడా బనకచెర్ల మీద డిస్కషన్ అయింది, ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటున్నారు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లమైపోయింది అలా ప్రజల ముందట. అందుకే బలంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజీనామా చేయాలి, ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు. మరోవైపు నీటి సమస్య విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరగడం కేంద్రం విజయమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం విజయం సాధించింది. అలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి, జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం. నీళ్ల సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ కు రిప్లై ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్నన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఆ కమిటీ వేయించిందే చంద్రబాబు, నిన్న మీటింగ్ పెట్టించిందే చంద్రబాబు. ఆ కమిటీ అధికారులు ఎవరో కూడా డిసైడ్ చేసేది చంద్రబాబు. పలికే చిలక మనది కానీ పలుకు పరాయిది అన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకు అయిపోయింది ఇవాళ. అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను, తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం, ముందుకు పోతాం. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది. దానికి కమిటీ వేయబోతున్నది. ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను, వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. కమిటీ రిపోర్టు కాంగ్రెస్, బీజేపీకి ఫైనల్ కావచ్చు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఒప్పుకోరన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. తెలంగాణకు నీటి వాటా విషయంలో కేంద్రం వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. కేంద్రం నోరు విప్పాలే.
ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడు కాదు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి, కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి, మీ వైఖరి ఏందో చెప్పాలి. తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ గత 11 ఏళ్లుగా ఎన్నో విషయాల్లో అవరోధాలు కల్పించిన మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి నడుస్తున్నది. కాబట్టి ఇవాళ ఆయన ఆడిచ్చినట్టు ఆడుతున్నారా, సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదన్నారు కేటీఆర్. అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగిందే బీఆర్ఎస్ హయాంలో అంటూ రివర్స్ అటాక్ కి దిగారు బండి సంజయ్. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని. అది ముమ్మాటికి నిజమని తేలిపోయింది. అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతర వేస్తామని చెప్పిండు. రేపు నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో. బనకచెర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అలుసుగా తీసుకొని, ఇదే అవకాశం తీసుకొని ఒక రకమైన మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి ఏం చేసింది మీరు? ఇలా తెలంగాణ ప్రజల బతుకు నాశనం చేయడం కారకులు ఎవరు? గతంలో మీరు చేసిన తప్పిదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు. ఎవరు బతుకులన్నా ఈ 11 సంవత్సరాలు బాగుపడ్డాయా? బీఆర్ఎస్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ తో నిప్పులు రాజేయాలని చూస్తుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇదే సెంటిమెంట్కు వాడుకొని దానివల్ల నేను లబ్ధి పొందాలా, నేను 10 లబ్ధి పొందాలా, రాజకీయ పార్టీలు చేసినటువంటి రాజకీయం సరైంది కాదు. ఈరోజు బనకచెర్ల విషయంలో తెలంగాణకు నష్టం జరగనివ్వమని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే చెప్పింది. తెలంగాణకు నష్టం జరిగి పక్క రాష్ట్రానికి లాభం చేయాల్సినటువంటి పరిస్థితి ఏమి రాదు. ఈ రాష్ట్రంలో ఎలాంటి రైతులకు ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా చూసే బాధ్యత మాదనే విషయాన్ని ఇంతవరకే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశాన్ని స్వాగతించారు డీకే అరుణ. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం మంచిదే ఈరోజు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తూ బనకచెర్ల అనేటటువంటిది ఒక ప్రాజెక్టును తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల మీద కానీ, సెంటిమెంట్ల మీద కానీ, రైతులకు కానీ అన్యాయం జరిగితే మళ్ళీ ఆ పరిస్థితుల్లో 2 రాష్ట్రాల మధ్యలో వివాదాలకే తెర లేపకుండా మాట్లాడుకొని ఈ సమస్యలను అన్నింటి పరిష్కారం చేసుకోవడం అనేది చాలా సత్సంప్రదాయం. నది జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగితే మరో పోరాటం తప్పదని బీఆర్ఎస్ చెబుతుంటే ఆ ఛాన్సే ఇవ్వమంటున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.